హోప్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యేసుక్రీస్తు నామములో మీకును మీ కుటుంబాలకు శుభం కలుగునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఈ వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్తవగు మా ప్రభువా, అయా నీ పరిచారకుల ద్వారాను ప్రవక్తల ద్వారాను మాకెన్నో విషయాలు మీరు బోధించారు. ఈరోజు నీ పరిచారకుడు, నీ సేవకుడు, నీ దీనదాసుడైన ఏలియా జీవితం గురించి మేము నేర్చుకోబోతూ ఉండగా మాతో కూడా నీ ఉండుమని, నీ పరిశుద్ధాత్మ చేత మాకు బోధించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ప్రవక్త గురించి మనం తెలుసుకోబోతున్నాం. బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కానీ వారిలో ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు మనతో ఏలియా గారి గురించి మాట్లాడబోతా ఉన్నారు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం ఏలియా గురించి చూడవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఏలియా గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి మనకి ఇవ్వలేదు, కానీ 17వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మనం గమనించినప్పుడు అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియగు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఏలియా నేరుగా ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆ దేశపు రాజు అయిన ఆహాబుతో మాట్లాడుతున్నారు. ఆహాబుతోటి ఏమైనా శుభవచనాలు పలుకుతున్నారా అంటే లేదు. డైరెక్ట్గా వెళ్ళి చెప్పాలంటే ఒక శాపం తీసుకొచ్చిన మాటలు ఆహాబుతోటి చెప్తా ఉన్నారు. అది కూడా ఎక్కడ అంటే వారికి ఒక పెద్ద సభ జరుగుతూ ఉన్నది. ఆహాబు తన సేవకులందరూ కూడా ఆహాబు చుట్టూ ఉన్నారు. మొత్తం ఆహాబు మనుషులే. మనం ఆ టైంలో గమనించినప్పుడు యెజబేలుకు సంబంధించిన బయలు ప్రవక్తలందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి ఇంత ధైర్యంగా వెళ్ళి ఒక సభ జరుగుతూ ఉన్నది, ఈయన వెళ్తున్నారు, ఎవరికి ఈయన గురించి తెలియదు, ఒక కొత్త వ్యక్తి సభలోకి వస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆయన నేరుగా వచ్చి మరి రాజుగారికి వందనాలని చెప్పలేదు, రాజుగారు చిరకాలం జీవించాలని శుభవచనాలు ఏమీ పలకకపోగా నేరుగా వెళ్ళి డైరెక్ట్గా చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము అవునుగాక అని చెప్తున్నారు. అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట నేను వచ్చాను, ఆయన పేరటనే నేను మాట్లాడబోతున్నాను అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చిన మెసేజ్, దేవుడు ఏదైతే మాట్లాడమని చెప్పారో ఆ వాక్యము, ఆ మెసేజ్ అక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ మెసేజ్ చెప్పడం వల్ల, ఈ వర్తమానం చెప్పడం ద్వారా ఆయనకి రకరకాల సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దేవుడైతే దర్శనమిచ్చి నువ్వు వెళ్ళి రాజుగారితోటి ఈ మాటలు చెప్పు అన్నప్పుడు ఈయన నేరుగా వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పి ఈ మాటలు చెప్పి వాళ్ళు ఆశ్చర్యంలో ఉండగానే మెల్లగా అక్కడి నుంచి అందరూ చూస్తూ ఉండగానే ఆ సభలో నుంచి బయటకు వచ్చేశారు. ఇక్కడ ఒకసారి గమనిస్తే రాజు అనగానే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. రాజుగారు ఎదురుగా వెళ్ళి ధైర్యంగా మాట్లాడడానికి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం సరిపోదు. ఎందుకనంటే రాజుకి కోపం తెప్పిస్తే అప్పటికప్పుడు మనల్ని తీసుకొని వెళ్ళి ఒక కారాగారంలో వేయొచ్చు, లేదా మనకి మరణదండను కూడా విధించవచ్చు, లేదా రకరకాల చిత్రహింసలు కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఆయన సంతోషంగా ఉన్న టైంలో మనం వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాం కనుక. కానీ ఏలియా ఇవేం పట్టించుకోలేదు. దేవుడు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాలనుకున్నారు. నేరుగా వెళ్ళి రాజుగారితో చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారు. ఆయన పని ముగించుకొని వచ్చేశారు. ఇప్పుడు ఈ ఏలియా ఎవరు అని రాజుగారు వెతకడం ప్రారంభిస్తే మనకి కూడా బైబిల్లో ఏలియా గురించి ఎక్కువగా గొప్పగా ఏం రాయబడలేదు. ఆయన ఇంత ఎత్తుంటాడు, ఇంత లావు ఉంటాడు, పొడుగుంటాడని, ఇంత బలంగా ఉన్నాడు, అందగాడు, అందవిహీనుడు అని ఇవేమి లేవు. ఆయన కుటుంబం గురించి కూడా గొప్పగా ఏమీ రాయబడలేదు. గమనిస్తే ఇక్కడ మనకి అతి తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇది 2వ రాజులు 1వ అధ్యాయము 8వ వచనంలో ఏలియా గురించి కొంచెం ఇంట్రొడక్షన్ మనం చూడొచ్చు. 2వ రాజులు 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలిదట్టి కట్టుకొని వాడని ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను.
అంటే ఏలియా ఏ విధంగా ఉంటారు అనంటే ఒక గొంగడి కప్పుకొని ఆయన నడుముకు ఒక తోలు దట్టి కట్టుకున్నట్టు, ఆయన పేరు ఏలియా, ఆయన తిష్బీయుడు అనే అంతవరకే ఇన్ఫర్మేషన్ తెలుసు. ఈవెన్ మనకి కూడా ఇప్పటి వరకు కూడా ఏలియా గురించి అంతవరకే తెలుసు. ఇంకా చూస్తే మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అనుంది. అంటే ఈయన తిష్బీయుడు అనేది మాత్రమే ఇంకా ఇక్కడ ఉంది. అదేవిధంగా మొదటి రాజులు 19వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఇక్కడ ఇంకా కొంచెం ఏలియా గురించి ఇయ్యబడింది. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అని ఎలీషా గురించి చెప్తా ఉన్నారు. అంటే ఏలియా ఒక దుప్పటి కప్పుకొని తిరుగుతాడని, ఆయన ఒక గొంగడి ధరించిన శరీరం కలిగి ఉన్నాడని, అదేవిధంగా తన నడుముకు ఒక తోలు దట్టి ఒకటి కట్టుకొని ఆయన తిరుగుతున్నాడని అంతవరకే మనకి ఇన్ఫర్మేషన్. ఆయన తిష్బీయుడు. అయితే ఇంత తక్కువ ఇంట్రడక్షన్ ఉన్నప్పటికి కూడా ఏలియాకి దేవుడు గొప్ప పని ఒప్పజెప్పినప్పుడు ఆ పని మీదనే ఆయన ఉద్దేశం అంతా కూడా ఉంది. అంటే నాకు ఇంకా ఎక్కువగా నా గురించి అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశం ఏలియాకి లేదు. నా గురించి అసలు ఎవరు తెలుసుకోలేకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం దేవుడిచ్చిన పని చేయాలని ఏలియా అనుకున్నారు. ఒకసారి ఇప్పుడు ఏలియా స్థానంలో మనల్ని ఉంచుకొని మనం ఈ వాక్యాలని మన జీవితాలకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్తూ ఉంటారు. ఈ బాధ్యతలు ఒక్కోసారి కొంత ప్రమాదంగా కూడా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన పైన అధికారులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదన్నా ఇన్స్ట్రక్షన్ చేయాలని దేవుడు మనకి చెప్పినప్పుడు మనము మన అధికారులతోటి మాట్లాడడానికి మనం భయపడతా ఉంటాం. అయ్యో, అధికారులతో మాట్లాడితే వారు నన్ను తర్వాత ఏమైనా ఇబ్బంది పెడతారనో, లేకపోతే నాకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతుందనో, నన్ను ఇంకేదన్నా ఇబ్బంది పెడతారనే భయం మనలో ఉంటుంది. కానీ ఏలియా లాంటి మనస్తత్వం మనకు ఉండాలి. దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని నిజంగా ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా చేయాల్సిన వాళ్ళంగా మనం ఉన్నాం. ఇక్కడ మనకి ఏలియా యొక్క పేరు అర్థం చూసినప్పుడు ద లార్డ్ ఈజ్ మై గాడ్ అని ఉంది. అంటే ప్రభువే నాకు దేవుడు అని దాని అర్థం. ఏలియా అంటే ప్రభువే నా దేవుడు అనే అర్థాన్ని ఇచ్చే పేరు. అంటే ఇంకా ఆయనకి వేరే దేని గురించి కూడా ఆశ కానీ ఆసక్తి కానీ లేదు. దేవుని పని మాత్రమే చేయాలన్నది ఏలియా గారికి ఉన్న ఆసక్తి. ఈరోజు మనము ఎక్కడైనా ఏదైనా సువార్త చెప్పాల్సి వచ్చినా, ఎవరికైనా ఏదైనా ఇన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చినా, ఏదన్నా గద్దింపు మాట మాట్లాడాల్సి వచ్చినా కానీ భయపడే రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు సంఘంలో ఒక సంఘ పెద్దకి మనం ఏదైనా గట్టిగా చెప్పాలి అని అంటే భయపడతాం. ఎందుకనంటే రేపొద్దున ఆయన చర్చికి రాకుండా ఆగిపోతాడనే ఒక భయం, లేకపోతే ఆయన ద్వారా మనకు రావాల్సిన కానుకలు దశమ భాగాలు ఏమన్నా ఇవ్వకుండా మానేస్తాడనే భయం, లేదా ఆయన చర్చి ఇక్కడికి రాకుండా ఇంకొక చర్చికి ఏమైనా వెళ్ళిపోతాడేమో అని భయం. మనం భయపడుతూ దేవుడు మనకి చెప్పమని చెప్పిన విషయాలు కూడా మనం చాలాసార్లు చెప్పలేకపోతా ఉన్నాం. కానీ ఏలియా అట్లాంటి వ్యక్తి కాదు. దేవుడు చెప్పమన్నది ఖచ్చితంగా ఆయన చెప్పారు. అదేవిధంగా ఒకసారి కీర్తనలో 23వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు అనే విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నది. శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచే దేవునికి మనం పరిచారకులుగా ఉన్నాం. ఒక సేవకుడిగా ఉన్న నీవు నేను, లేదా ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉన్న నీవు నేను భయం అనేది విడిచిపెట్టాలి. మీకు పిరికితనపు ఆత్మను నేను ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండండి, నిబ్బరంగా ఉండండి అని మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏలియాని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కీర్తనలు 23వ అధ్యాయంలో దేవుడు మనకి కాపరిగా ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు మనం ఇంక దేనికోసం భయపడాలి? మనం భోజనం నిమిత్తం భయపడతామా? లేకపోతే మన ఆర్థిక స్థితిగతులను బట్టి భయపడాలా? ఈరోజు కానుకలు తగ్గిపోతాయేమో అని భయపడాలా? లేకపోతే ఏదన్నా చెడ్డ నింద సమస్య ఏదన్నా నేను తెచ్చుకుంటానని భయపడాలా? దేవుని మాట కంటే ఈరోజు మన స్థితిగతులు ఎక్కువైపోయాయా?
దేవుడు ఏదైనా మనకి చెప్పినప్పుడు మనం ఎందుకు నేరుగా చెప్పలేకపోతా ఉన్నాం? ఒకసారి ఒక క్రైస్తవుడా, ప్రియ సహోదర సహోదరి, మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. పిరికితనపు ఆత్మ అనేది దేవుడు మనకి ఇచ్చింది కానే కాదు. దేవుడు మనం అందరం కూడా ధైర్యంగా ఉండాలని ఆశపడుతున్నారు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనమును సిద్ధపరిచెదను అని చెప్తున్నప్పుడు శత్రువులైతే ఏంటి? ఇక్కడ ఆహాబు చిన్న వ్యక్తి కాదు, ఆయన ఒక గొప్ప రాజు. తర్వాత యెజబేలు పరిస్థితి చూస్తే భయంకరురాలుగా ఉన్నదామె. యెజబేలు బైబిల్లో ఉన్న స్త్రీలలో అందరిలో కూడా చాలా భయంకరమైన క్రూరత్వము కలిగిన, మూర్ఖత్వము కలిగిన స్త్రీగా యెజబేలు ఉన్నది. ఎందుకంటే దైవ సేవకులను చంపిస్తూ ఉన్నది ఒకవైపు. యెహోవా దేవుడిని ఎవరైతే కీర్తిస్తున్నారో, ఆయన ఆచారాలను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపుతున్న సమయంలో దేవుడు ఏలియాకి ఈ దర్శనం ఇచ్చారు. నేను ఆలోచిస్తున్నప్పుడు, ఈ విషయాలు చదువుతున్నప్పుడు నాకు కూడా అనిపించింది, నిజంగా నేను కూడా ఆ స్థానంలో ఉంటే అంత ధైర్యంగా ఒక రాజు దగ్గరికి వెళ్ళగలనా? ఎందుకంటే దేవుని సువార్థికులు, దేవుని ప్రజలను తెలిస్తేనే వెతికి చంపుతున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళి నేను వాళ్ళకి బోధ చేయాల్సి వస్తుంది అని నేను కూడా భయపడేవాడిని కావచ్చు. కానీ ఆ ఏలియా గురించి చదువుతున్నప్పుడు నాలో ఒక విధమైన ధైర్యం కలిగింది. నిజంగా నా స్వార్థం నేను విడిచిపెట్టేశాను. నా గురించి నేను ఆలోచించటం మానేశాను. ఏలియాని కాపాడిన దేవుడు నన్ను కూడా కాపాడతారు కదా, ఏలియాను పోషించిన దేవుడు నన్ను కూడా పోషిస్తారు కదా అనే ఒక ధైర్యం నాలో వచ్చింది. అదేవిధంగా కీర్తనలు 27వ అధ్యాయంలో కూడా ఇవే మంచి మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి కీర్తనలో 27వ అధ్యాయం చదువుదాం. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలితిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఎంత గొప్ప ధైర్యం కలిగిన మాటలు ఇక్కడ ఉన్నాయండి. ఎవరికి భయపడాలి? మనం ఎందుకు భయపడాలి? మనం తప్పు చేస్తున్నప్పుడు భయపడాలి, పాపము చేయడానికి భయపడాలి, లేదా ఎవరినైనా ఇబ్బంది కలుగజేస్తున్నప్పుడు మనం భయపడాలి. అది కాదు కదా మనం చేస్తున్నది. దైవ సేవకులుగా దేవుని సువార్తను పరిచర్యను చేస్తున్నాం. రాజులైన యాజక సమూహం మీరని చెప్తున్నారు దేవుడు. అటువంటి గొప్ప భారమును, బాధ్యతను దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఇంకెందుకు భయపడాలండి? ఈరోజు నుంచి మీకు ఎక్కడైనా సువార్త చెప్పాలంటే భయం అనిపించినా, ఎక్కడైనా ప్రార్థన అనిపిస్తే భయం అనేది లేకుండా ప్రార్థన చేయండి. నేను చాలాసార్లు కొన్ని మంచి కార్యాలు జరిగినప్పుడు కొంతమంది సహోదర సహోదరులను నేను సాక్ష్యం ఏమైనా పంచుకుంటారా అని అడిగితే అందరి ముందు నించొని నేను చెప్పలేను, నాకు భయం అంటున్నారు. దేవుడు చేసిన గొప్ప మేలును ఒక నలుగురితో మనం పంచుకోలేకపోతున్నాం. సరే, కనీసం నీతోటి స్నేహితులకైనా చెప్పావా అంటే యేసుక్రీస్తు అనే పేరు చెప్పి దేవుడు నాకు ఈ మేలు చేశారని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి చర్చికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళని ఏదో ఒక సందర్భంలో ప్రార్థన చేయమని అడిగినప్పుడు కూడా, అయ్యో అయ్యగారు నేనే అట్లా చేస్తా, అయ్యో అయ్యగారు మీరుండగా నేనెందుకు చేయాలి, నేను అడిగినప్పుడైనా మీరు ప్రార్థన చేయాలి కదా. భయం, ప్రార్థన చేయాలంటే భయం. వాక్యం చదవడం వచ్చు, చదువుకున్న వాళ్ళే బైబిల్ తీసుకొని వాక్యం చదవమంటే వణుకుతూ ఉంటారు చర్చిలో. ఆ భయానికి కనీసం చదవలేకపోతూ ఉన్నారు. ఇది పిరికితనపు ఆత్మ, దాన్ని మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైనా ఎవరికైనా సువార్త చేశామా అని అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మనం చర్చికి వస్తున్నాం కానీ ఒక్క కొత్త వ్యక్తికి కూడా యేసుక్రీస్తును మనం పరిచయం చేయలేదు ఇంతవరకు. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడిచ్చిన బాధ్యత, సర్వలోకమునకు వెళ్ళి
సువార్తను ప్రకటించండి అని చెప్పారా లేదా? కదా. మనం అట్లాంటప్పుడు దేవుని సువార్తను చెప్పడానికి కానీ, దేవుని పని మనం చేయడానికి కానీ ఎందుకు సిగ్గుపడాలి? ఎంత ధైర్యంగా మనం చేయాల్సిన బాధ్యతలు ఇవి. ఇవి చాలా ఉన్నతమైన పని దేవుడు మనకిచ్చింది. ఈ పని చేయడానికి మనం ఎప్పుడు కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలోనున్న నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని కీర్తనకారుడైన దావీదు చెప్తా ఉన్నారు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన శత్రువులు ఎవరో కాదండి. మన శత్రువులు ఎవరో కాదు, ముందు మనమే. మనలో ఉన్న భయమే. దాన్ని మనం జయించగలగాలి. మనం ఎప్పుడైతే భయాన్ని విడిచిపెడతామో మన ద్వారా గొప్ప పరిచర్య దేవుడు చేయగలుగుతారు. మన ద్వారా అనేకులకు సువార్తను చాటి చెప్పాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ఈ బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఏ ఒక్కరి కోసమో సువార్త కాదండి. సువార్త చేయాల్సిన బాధ్యత కేవలం సేవకులదో, బైబిల్ పట్టుకొని తిరిగే కొంతమంది బైబిల్ వర్కర్స్తో కాదు, లేదా సంఘంలో కొన్ని బాధ్యతలు స్వీకరించిన సంఘ పెద్దలతో కాదు. ప్రతి ఒక్కరిది, నీది నాది. యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుడిచ్చిన సువార్తను, దేవుడిచ్చిన వార్తను ఇతరులకు చేరవేసే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇంకా మనం గమనించినప్పుడు ఒకసారి 32వ కీర్తన కూడా చదువుదాం ఉంది. 32వ కీర్తన 7-8 వచనాలు ఒకసారి చదువుదాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, బుద్ధి జ్ఞానములు లేని గుర్రములైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం కంచరగాడిదల్లాగా ఉండకూడదట. దేవుడు చెప్తున్న మాట అండి ఇది. మనము బుద్ధి జ్ఞానం లేని వాళ్ళలాగా ఉండకూడదు. దేవుని జ్ఞానం మీకుంది, దేవుడిచ్చిన తెలివితేటలు మీకున్నాయి, దేవుడిచ్చిన వాక్చాతుర్యం మీకున్నది. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకొని ఎప్పుడు కూడా ఆగిపోవద్దు. దేవుడు మనల్ని కాపాడుతా అని చెప్తా ఉన్నారు. నీకు ఉపదేశము చేసేదనని కూడా దేవుడు చెప్తున్నారు. నీవు ఎవరికైనా సువార్త చేయాలి అనుకుంటే ముందు వారి గురించి ప్రార్థన చేయండి. ఒక వ్యక్తికి నీవు దేవుని యొక్క వర్తమానం తెలియజేయాలనుకుంటే ప్రార్థన చేయండి, దేవునికి అడగండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఆ ధైర్యాన్ని ఇస్తారు. అక్కడ ఏం మాట్లాడాలి, అక్కడ ఎట్లాంటి మాటలతోటి ఆయనతోటి చెప్పాలి, ఆ వ్యక్తితోటి మనం ఎలా కలవాలి అనేది అవన్నీ కూడా దేవుడు మనకి బోధ చేస్తారట. ఇంకేముంది, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గంలో నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన కూడా చెప్తానను అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు ఇంకా మనం ఎందుకు భయపడాలి? ఇంకా మనం దేని గురించి భయపడాలి? ఏలియా అయితే సాక్షాత్తు ఆ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. మనము వెళ్ళి చెప్పాల్సిన వాళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏం కాదు. ముందు కనీసం మన చుట్టుపక్కల వాళ్ళు, మన స్నేహితులు, మన కుటుంబస్తులకు యేసుక్రీస్తు గురించి పరిచయం చేద్దాం. యేసుక్రీస్తు సువార్తను వారికి పరిచయం చేద్దాం. యేసుక్రీస్తులో ఉన్న ప్రేమను వారికి పరిచయం చేద్దాం. తర్వాత పెద్దవాళ్ళ గురించి ఆలోచిద్దాం. పెద్ద బాధ్యతలు నువ్వు చేయగలిగిన వరకే దేవుడు నీకు బాధ్యత ఇస్తారు. ఎప్పుడు కూడా నువ్వు నేను ఎంతవరకు చేయగలమనేది దేవునికి తెలుసు. మనం చేయలేని పని, మనం చేయలేని భారము మన మీద అయితే పెట్టే దేవుడు కాదు. అందుకే సువార్తలో ఎప్పుడు కూడా భయపడకుండా మనం ముందుందాం. అదేవిధంగా 40వ కీర్తన కూడా ఒకసారి చదువుకుందామండి. 40వ కీర్తన 1-5 వచనాలు చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్రమగు కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. ఇక్కడ దేవుని మాటలు, దేవుని విధానంలో మనం ఉన్నప్పుడు
అనేకులు యెహోవా గురించి తెలుసుకుంటారు. యెహోవా గురించి అనేకులకు చెప్పాల్సిన బాధ్యత, దేవుని యొక్క ప్రేమను అనేకులకు చేరవేయాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఖచ్చితంగా ఉంది. ఆ బాధ్యత చేయడానికి కావలసిన సహకారం కూడా దేవుడు ఇస్తా అంటుండగా మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు ఇంకా భయపడాలండి? మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా యెహోవా దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని వంటి వాళ్ళు ఎవ్వరు లేరు. దేవుని అంత గొప్పవారు కానీ, అంతటి ఉన్నతమైన వ్యక్తి కానీ ఎవరు లేరు. సో మనము ఎప్పుడైతే సువార్త చేయాలని నిర్ణయం తీసుకొని ప్రార్థన చేస్తున్నామో, అవతల వ్యక్తి ఎంతటి గొప్పవాడైనా దేవుని కంటే గొప్పవాడైతే కాదు. అవతల వ్యక్తి యొక్క మనసును కదిలించగలిగిన శక్తి మన దేవునికి ఉంది. మనం చేయాల్సిందల్లా మన దేవునికి బాధ్యతగా ఆయన ఒప్పచెప్పిన పనులన్నీ మనం చేయడమే. ఏలియా నిజంగా ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏలియా యొక్క ఆ ధైర్యము, ఆ గుండె నిబ్బరం నిజంగా మనందరికీ కూడా ఈరోజు ఒక ప్రోత్సాహకరం, ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఇదంతా కూడా ఏలియా నిజంగా భయపడలేదు. తర్వాత నాకు గొప్ప పేరు రావాలని కూడా ఏలియా ఆశపడలేదు. తర్వాత ఏదో జరిగిపోతుంది, ఏదో సమస్య నా మీదకి వస్తుందన్న ఆలోచన కూడా ఆయన ఏమీ చేయలేదు. దేవుడు చెప్పాడు, ఏలియా వెళ్ళాడు. దేవుడు చెప్పమన్నాడు, ఏలియా చెప్పాడు. అందులో మాటలు కూడా ఏం మార్చలేదు. రాజుగారు ఇట్లా చెప్తే బాధపడతారేమో, కొంచెం మార్చి చెప్దామని కూడా అనుకోలేదు. దేవుడు ఏదైతే చెప్పమన్నారో తూచా తప్పకుండా అదే చెప్పారు. మరి నువ్వు నేను మన చుట్టూ ఉన్న వాళ్ళకి బోధ చేస్తే వాళ్ళు బాధపడతారనో, నొచ్చుకుంటారనో, లేకపోతే నాకు వ్యతిరేకంగా మారిపోతారనో భయంతో మనం సువార్తను చేయలేకుండా ఆగిపోయిన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే, ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. భయం విడిచిపెడదాం. మన చుట్టూ ఉన్న వాళ్ళందరి బాధ్యత మనదే. వాళ్ళందరికీ కూడా సువార్తను మనమే అందిద్దాం. దేవుడి మాటలను బట్టి మనల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వసృష్టికర్తవగు యేసయ్య, మీకు వందనాలు. ఏలియాకు ఉన్నటువంటి ధైర్యమును మాకు అనుగ్రహించండి ప్రభువా. ఏలియా ఏ విధంగా అయితే బాధ్యతగా నీ పని జరిగించారో, అదేవిధంగా మేము కూడా భయం లేకుండా బాధ్యతగా నీ పని మేము జరిగించగలిగే గుండె ధైర్యమును, నిబ్బరమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.